హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవిక వైన్స్. ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా మీరందరూ? మేమైతే మంచిగా ఉన్నాం. దోస్తులు, వీడియోని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. దోస్తులు, చాలామంది రోజుకు 2 వీడియోస్ పెట్టమని అడుగుతున్నారు. అలా వీలు కాదు దోస్తులు, టైం చాలా పడుతుంది. అలాగే కాస్ట్యూమ్స్ చేంజ్ చేయమని, రానికి అంటే నాకు బొట్టు పెట్టమని అడుగుతున్నారు. ఈ కార్టూన్లో అలాంటి ఆప్షన్ లేదు దోస్తులు, ఉన్న వాటికి పెట్టాము. ఫ్రెండ్స్, మీకు విషయం చెప్పనా? మీరు లైఫ్లో ముందుకు వెళ్ళాలనుకుంటే ఏదైనా మనకు అలవాటు లేని పని అంటే కొత్త పని చేయాల్సి వచ్చినప్పుడు వెనకడుగు అస్సలు వేయదు దోస్తులు. ధైర్యంగా ఆ పనిని ప్రారంభించాలి. కొత్త పని ఏదైనా మనకు కాస్త భయంగానే ఉంటుంది దోస్తులు, కానీ 2-3 సార్లు చేస్తే అది మనకు అలవాటైపోతుంది. సో దోస్తులు, కొత్త పనులు చేయడానికైనా కొత్త విషయాలు నేర్చుకోవడానికైనా అస్సలు వెనకడుగు వేయొద్దు. ధైర్యంగా ముందుకు వెళ్తేనే మనం లైఫ్లో సక్సెస్ అవుతాము. ఓకే దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 49కి వచ్చేసాము. మరి ఈ వీడియోలో ఏం ముచ్చటుండబోతుంది దోస్తులు? రాణి వాళ్ళ స్వప్న వాళ్ళ అత్తింటికి పోతుందా? ఈరోజైతే నన్ను చూడడానికి రాజు వస్తున్నాడు. మరి వీడియోలో ఇంకేం జరగబోతుందో వెళ్ళి చూసేద్దామా? దోస్తులు, వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రాజు, రాజు, ఎలా ఉన్నావు రాణి? బాగున్నావా? నువ్వెలా ఉన్నావు రాజు? నేను ఇదిగో ఇలా ఉన్నాను. మొన్న అత్తయ్య స్వప్న వచ్చారు రాజు, నువ్వెందుకు రాలేదు? ఆషాఢ మాసం అని ఇక్కడికి వచ్చినావు, నన్ను రాణిస్తారా చెప్పు? అమ్మయ్య బాగున్నాడా రాజు? బాగున్నారు, అందరు బాగున్నారు. మీ మమ్మీ డాడీ అందరు బాగున్నారా? అందరు బాగున్నారు రాజు. తమ్ముడు కూడా ఎప్పుడు అడుగుతూనే ఉంటాడు నీ గురించి. కొంచెం చిక్కిపోయినట్టు కనిపిస్తున్నావు రాజు, ఏమైంది? సరిగా తినడం లేదా? ఏం లేదు రాణి, తింటున్నాను బానే. కొంచెం ఏదో టెన్షన్ ఉండే మొన్నటిదాకా. మేడం గారు, ఏమిటి సంగతి? ఎలా ఉన్నారు? శరత్, నన్ను ఎప్పుడు మేడం మేడం అనే పిలుస్తావా? అవును మేడం గారు, మీరు నాకు మేడమే కదా. ఇంత ఎట్లయితే నా చూడు బక్కగా ఎండకపోయినట్టు. మరి ఏం చేసుడు? మా మేడం గారేమో ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. నన్ను ఎవరు పట్టించుకుంటారు అక్కడ? ఎప్పుడొస్తావు మరి? అప్పుడేనా? ఇంకా ఆషాఢ మాసం అయిపోవద్దు? ఏం ఆషాఢ మాసమో ఏమో. సరే, మనం అలా పక్కకి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం. అదండి, ఒకసారి శరత్ నేను మాట్లాడిస్తా. బాగున్నారా అన్నయ్య? బాగున్నాను చెల్లెమ్మా, నువ్వు బాగున్నావా? రాజు అంత మంచిదేనా? మంచిదే సరితక్క, ఇక్కడంతా మంచిదేనా? మంచిదే మంచిదే. ఏం సంగతి? మీ అక్కలు వచ్చిండ్రా మరి ఇక్కడికి? రాలేదు శరత్. నువ్వెందుకు వచ్చినావే ఇక్కడికి? నాకంటే కొత్త పెళ్ళైంది, ఆషాఢ మాసం కాబట్టి వచ్చిన. వాళ్ళు ఎందుకు వస్తారు? అంటే ఏందే, ఇది పెళ్ళైన కొత్తలేనా ఈ ఆచారం? తర్వాత ఉండదా? అంటే ప్రతి సంవత్సరం ఉంటుందేమో, మంచి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావు కదా నువ్వు? కాదే, ప్రతి సంవత్సరం ఉంటుందా దేవుడా అనుకున్నా. ఇది ఒకటే సంవత్సరమా? చాల్తీగా ఒక్కసారన్నా నాకు రాబుద్ది అవుతుందని చెప్పినవా? నేనేమంటానే, నువ్వు నన్ను ఇడిచిపెట్టి పోతివి. ఏమంటున్నారు మీ అమ్మ నాన్న? పోయొచ్చినావు కదా నిన్న. ఏమంటారు? నాకు మనవడన్నా మనవరాలన్నా కావాలంటారు. ఎప్పుడు ఇస్తావు మరి? నువ్వు ఆపిగా, అల్లింటే గలీజ్ ఉంటుంది. ఎందుకుంటుంది? వాళ్ళు కూడా మొగుడు పిల్లలే కదా, కాదా? పిసపిసా మాట్లాడకు. నువ్వే అడిగినావు కదనే వాళ్ళు ఏమన్నారని. వాళ్ళు మనవడో మనవరాలో కావాలంటున్నారని చెప్పిన. ఏమంటావు మరి? చాల్తీ సాంబ్రాం, కూసో. ఇట్లా ఎన్ని రోజులు ఒక్కనే ఉండాలి చెప్పే? ఇంకా 4 రోజులు అయితే అయ్యేపోతుంది. నీకు 4 రోజులే, నాకు 4 సంవత్సరాలు ఎక్కువ ఉంటుంది. ఏం తెచ్చినావు మరి? స్వీట్లు తెచ్చినావా, కూల్ డ్రింక్స్ తెచ్చినావా? నువ్వు ఫస్ట్ గుడ్ న్యూస్ చెప్పే, అన్ని తీసుకొస్తా. నేను ఇక్కడికి ఏం తీసుకొచ్చినావని అడిగినా. నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం చెప్తున్నావు? ఇద్దరం కలిసి వచ్చినాం, షాపింగ్ చేసి అవన్నీ పట్టుకొని వచ్చినాం ఇద్దరం.
తెచ్చినా స్వీట్లు? రాజన్ తెచ్చిండు, బిర్యానీ తెచ్చిండా? నీకు కొన్ని డ్రై ఫ్రూట్స్ తెచ్చిన తిను. నాకెందుకు, అక్కడికి వచ్చినాక తినానా? ఇప్పుడు మంచిగా తిని బలంగా వేస్తే బలంగా వేస్తే నాతోటి ఫైటింగ్ చేస్తావు కదా, సరిపోద్దా ఎనర్జీ నీకు? నీకు జోకులు బాగా అవుతున్నాయి కానీ ఊడు పెళ్ళమన్నాక ఎవరైనా కొట్లాడతారు, నేనే కాదు, అర్థమైందా? అరే పిసదారనే అన్నది గా ఫైటింగ్ గురించి కాదే, యుద్ధం చేయాలి కదా మనం పోయి అక్కడ. ఏం యుద్ధం చేసేది ఉన్నది? యుద్ధం చేస్తేనే కదనే మా అమ్మ నాన్న ఏమడిగినరో ఆ కోరిక నెరవేర్చచ్చు. అట్లా వచ్చినావా నువ్వు? మరి ఏం తెలియదు పిసదానికి. రాజు సారీ రాజు. అందుకే నువ్వు నాకెందుకు చెప్తున్నావు సారీ? నేనే చెప్పాలి ఇంకా నీకు. నువ్వు చెప్పుడేంది రాజు? నేనే బర్త్డే రోజు అన్నిసార్లు ఫోన్ చేసి విసిగించిన నిన్ను. నువ్వు ఆఫీస్లో ఉన్నావని తెలియదు నాకు. అబ్బా, నాకు ఇప్పుడు అవన్నీ గుర్తు చేయకే, నేను అవన్నీ మర్చిపోయినా. మర్చిపోడేంది? నువ్వు లేవు కదా బర్త్డే, నాకు అసలు అది బర్త్డేనే కాదు. ఇప్పటి నుంచి మంచిగా సెలబ్రేట్ చేసుకుంటా బర్త్డే నీతోటి. సరే రాజు, అప్పటికి మంచిగా చేసుకుందాం బర్త్డే. మళ్ళీ వచ్చే సంవత్సరానికి మన ఇద్దరమే చేసుకుంటామో ముగ్గురం కలిసి చేసుకుంటామో? ఏంటిదే, ఏమంటున్నావు? ముగ్గురం ఏంది? రాజుకైతే ఏది అర్థం కాదు. మనం ఎప్పటికీ ఇద్దరమే ఉంటామా? అర్థమైంది. మరి ఎప్పుడో? ఏంటి? నువ్వు తొందర వస్తే మరి నీ కోరిక నెరవేరుద్దాం. ఎప్పుడు వస్తావు రాని? ఇంకా ఎన్ని రోజులు? ఏమో రాజు, ఈ ఆషాఢ మాసం ఏందో ఏమో, నాకైతే అస్సలు నచ్చలేదు. ఇంకా కొన్ని రోజులేగా, ఎక్కువ శాతం అయిపోయినట్టే కదా. మళ్ళీ ఇంకొకసారి ఇలానే కలుద్దాం. ఖచ్చితంగా రావాలి రాజు. నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నా, చాలా బెంగగా అనిపిస్తుంది. ఖచ్చితంగా వస్తా, సరేనా? మొన్న అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు మంచిగానే ఉన్నారా, ఏమన్నా అన్నారా? ఏమనలే రాజు, బాగానే ఉన్నారు. ఇప్పటి నుంచి నేను మంచిగా చూసుకుంటారా అని. ఎందుకు రాజు, నువ్వు బాగానే చూసుకుంటావు కదా నన్ను, మళ్ళీ ఎందుకు అలా అంటున్నావు? లేదు, ఇంకా ఇంకా బాగా చూసుకుంటా, నేనెవ్వరిని ఏమననివ్వ. రాజు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నన్ను ఎవ్వరు ఏమన్నా నీ మీద ప్రేమ మాత్రం అస్సలు తగ్గదు. ఇలాంటి భార్య దొరకడం నా అదృష్టం రాని. లవ్ యూ రాని. లవ్ యూ టూ రాజు. మరేం సంగతి మేడం, బిర్యానీ అని కలవరిస్తున్నావు, ఆకలి అవుతుందా? ఇందామా మరి, వాళ్ళు సప్పు లేదు కదా. వాళ్ళు రాకపోతే ఏంది, తమరు కానిచ్చేయండి. వరకు అందరం వచ్చినప్పుడు అందరం కూర్చొని తినాలి, కానీ నేను ఒక్కదాన్నే తింటే ఎట్లుంటుంది? మరి కలవరిస్తున్నావు కదనే, బిర్యానీ, స్వీట్లు, థమ్స్అప్లని. ఇచ్చినవా లేదా అని అడిగిన, ఒక్కసారి అడిగినందుకు ఎట్లా అంటాడు చూడు. సరే మంచిగా ఉంటున్నావా లేదా? ఏందో కలవరిస్తానవేందే ఫోన్ చేసుకుంటా. ఏంటిది? అప్పుడు ఫోన్ చేసి ఏమో అన్నావు, రాజు అని ఏందో మంచిగా మారాలని. అది పెద్ద కథ ఉన్నది, నీకు చెప్పాలి తర్వాత. అన్నీ పిచ్చి పిచ్చి ఆలోచించి మనసు పాడు చేసుకోకు, అర్థమవుతుందా? ఏమైంది అసలు చెప్పు. శరత్, మళ్ళా నువ్వెవరితో అనకు, సరేనా? రానికైతే అస్సలు తెలియదు ఈ విషయం, రాజుకు ఎవ్వరు తెలియద్దు, నీ దగ్గరనే ఉంచుకో. ఏమైంది చెప్పు. రాజుకి ఎవరో లవర్ ఉండేనట, మొన్నటిదాకా దాన్ని పట్టుకొని తిరిగిండు. ఇది ఇక్కడ ఉంది కదా. అవునా? రాజు అట్లాంటోడా? నేను కూడా ఫస్ట్ షాక్ అయినా తెలిసి. ఆ వేస్ట్దే వాళ్ళు వేసుకున్నది. వాడు వలలేసుకుంటే వీడి మైండ్కి ఏమైంది? అదే కదా వచ్చింది కథ. నిన్న పోయి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నా. ఏందే, నువ్వు ఒక్కదానివే పోయినావా? కాదు, అలా మామ ఎవరో తెలుసా? పిల్ల మామ. ఇక వరదరాజు లేడా, నీకు తెలుసు. వాళ్ళ అక్క బిడ్డ వస్తుంది అప్పుడప్పుడు. అదే ఆ మెంటల్దే. ఆయనకి చెప్పిన పోయి మేమిద్దరం కలిసి పోయినాం. ఇక ఏమన్నా పిచ్చావే, ఒక్కదాన్ని అట్లెట్లా పోతావు? వరదరాజు మంచోడు కాబట్టి ఏం కాలే, ఆడు ఇంకేసంటోడు అన్న అయితే. ఆడు మనకు తెలుసు కదా ఎప్పటి నుంచో, ఆడు మంచోడు కాబట్టే ఒక్కదాన్ని పోయినా. నేను రమ్మందామంటే నువ్వు పోయి మీ ఊర్లో పోతివి. అయితేందే, నాకు ఒక ఫోన్ చేస్తే అయిపోతుంటే కదా, నాకు తెలిసిన స్నేహితుడినో ఎవరినో పంపుదు. ఇక అందరికి తెలిసి పెంట పెంట చేసుడు ఎందుకు? ఆయనకి చెప్తే ఆడు ఇంకెవడికన్నా చెప్తాడు, అవసరమా? నువ్వేమో ఆడపోయి కూర్చుంటివి. సరే మాట్లాడిండా మరి ఆయనే? మంచిగా మాట్లాడిండు పాపం, కానీ ఇక అలా కోడలికి అట్లా చేస్తాడు అనేసరికి కోపం వస్తుంది కదా ఎవరికైనా. నిన్నేమన్నా అన్నాడా? అన్నేమనలే,
మంచి పని చేసినావమ్మా అని అన్నాడు. నా కోడలి జీవితం కూడా సెట్ అవుతుంది అన్నాడు. నేను ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతా. అద్దు చెయ్యకియా, మా సార్ కూడా తెలియదని చెప్పిన. మళ్ళీ అందరికి తెలిస్తే ఆయనకి ఇంత కోపం రాజిక్క. అవుంతి, మొత్తం కథ అయింది కదా, ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసుడు? అంతా ఓకేనా ఇప్పుడు? ఓకే ఓకే. నిన్న 4 అందుకున్నా అన్ని. ఎవరిని? రాజుని. గట్టిగా అనకు మళ్ళా, ఎవరికి తెలియదు. సేయ్, ఆడ ఆయన తన మీదేమన్నా కోపం పెట్టుకోడు కదా? గట్లేం పెట్టుకోడే, ఆడు మంచోడే కానీ ఆ మెంటల్ వచ్చి ఏందో ఏందో వేసేసరికి ఆడు వంగిపోయిండు. అరే, ఎంతైనా జాగ్రత్తగా ఉండు. వాళ్ళమ్మ నాన్న వాళ్ళందరికీ నువ్వు అంటే అసలే నచ్చది. నాకేమవుతుంది నువ్వు ఉండంగా? ఏం కాకుండా చూసుకోవాలంటే నాకు చెప్పకుండా ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నావు కదా. సమస్యలు నీయే అంటావు. మొన్న ఎండాకాలం కూడా ఏందో ఏందో గొడవలకు పోతివి, పంచాయతీలకు పోతివి. అందరు దానికి ఎందుకు పోతా, ఏదో దగ్గర వాళ్ళు తెలిసిన వాళ్ళకి అట్లా. జాగ్రత్తగా ఉండు, పిచ్చి పిచ్చి ఏకు. నువ్వు ఉండంగా నాకేం కాదు. ఇప్పుడు పరిస్థితి అట్లా లేదు. నువ్వు ఉండంగా నాకేం కాదని ఫీల్ అవుతాను ఇక నేను. పోయిందా మరి అది? మళ్ళీ ఎంట పడాడు కదా. పెళ్లి చేసుకుని అమెరికాకు పోతుందట. అసంటిది ఇక్కడికి వచ్చి ప్రేమలు దోమలను కూర్చున్నది. ఏమన్నా చిన్నోడా? ఈయనకి పెళ్ళాముండంగా ఈడిపోలే మరి. ఆ వరదరాజు అట్లే అంటాడు. పోంతి ఎట్లయితేంది, నా దోస్తుకి అయితే న్యాయం చేసిన నేను. పాపం రాని అమాయకురాలే, ఇంత మంచిగా నన్ను అన్నయ్య అని పిలుస్తుంది. పిసబిత్తిరిది పోరి. నాకు రాఖీ కూడా కడుతుంది కాదే, నాకు చెప్తే నేను కూడా వద్దు కదా. ఇంకేమన్నా పిసానా నువ్వు మీ ఊర్లో ఉన్నావని చెప్తే? అయినా రానికి తెలియదు, దానికి పోయి చెప్పేవా ఇంత? అన్న చెల్లెళ్ళ రిలేషన్కి ఏం కాలే కానీ దానికైతే చెప్పకు, అసలు దానికి ఏ విషయం తెలియదు. అంటే ఇప్పుడు నీకు నాకు రాజుకు దానికి ఆ వరదరాజు గానికి 5గురికే తెలుసా? వాళ్ళ అమ్మకు తెలియదా అవే? వాళ్ళ చెల్లెకు? నాకైతే డౌటే. అవును, ఆ భార్యది అన్ని ముందుండి నడిపిస్తుంది ఇట్లాంటివి. దానికి రాణిని ఎప్పుడు వదిలించుకుందామా అని చూస్తుంది. తెలిసి ఎత్తే ఘోరంగా ఉంటుంది, మళ్ళీ ఏమన్నా వేయచ్చు. నాకు తెలిసి తెలియదు కావచ్చు. సరే, ఇప్పుడైతే మంచిగానే ఉన్నారు కదా చూస్తేనైతే? అదే చూస్తానా, మంచిగానే మాట్లాడతాడు. దానికి ఏం తెలియదు కాబట్టి ఎట్లున్నది చూడు. దానికి విషయం తెలుసుంటేనా ఓ ఇప్పటికీ ఆ గోదావరి నిండుతుండే. చెప్పకు అస్సలు చెప్పకు. ఇలా తమ్ముడు ఏం చేస్తాండే మరి? చదువుకుంటాండి ఇంకా? హైదరాబాద్లో చదువుకుంటాడు. పాప మళ్ళీ అమ్మ నాన్నకు మస్తు కష్టమవుతుంది పైసలకు ఫీజులకు. ఎప్పుడన్నా ఫోన్ చేసి పాకెట్ మనీ పంపుతుంది. రానికి కూడా కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇయ్యు. ఇస్తా. రోజు మేమిద్దరం కలిసి తింటాం. మొన్న బిర్యానీ వేసింది, ఎంత సూపర్ చేసింది తెలుసా? అవే నేర్చుకోవచ్చు కానీ నాకు ఒక్కసారి వేసిమంటే వేసి ఇవ్వవు. కదా అంత ఎవడు చేస్తాడు సుత్తి. ఎప్పుడన్నా నీ తినబుద్ధి అయితే చెప్పు, అది వచ్చి వేసిస్తా అన్నది. చీ, ఎప్పుడన్నా హెల్ప్ చేయమంటే చేయమనాలి కానీ ఊకే వచ్చి వంట చేసిపోమంటావా? పిచ్చి. మాకు అవన్నీ ఏముండయి, అది వేసిస్తుంది నీకెందుకు? రాజు సరిత వాళ్ళు ఇటే చూస్తున్నారు. తిందామా? తినే టైం అయిందా? ఏం బ్రో, తిందామా? అవును, ఆకలి అవుతుంది మా సరితకు. లే, నా పేరెందుకు చెప్తున్నావు? అవే తిందామిగా. ఇంకి బయట నుంచి తెచ్చిన బిర్యానీ అంటే ఎంత ఇష్టమో. బయటదైనా ఇంట్లోదైనా బిర్యానీ అంటే కథం. ఎవరు తినరిగా, నేను ఒక్కదాన్నే తింటా. మా శరత్కి అయితే అస్సలు పోదు. బ్రో, ఎప్పుడన్నా ఇంటికి రా, పార్టీ చేసుకుందాం. మీరు లేరు కదా. వస్తా బ్రో, ఖచ్చితంగా. ఏం పార్టీ చేసుకుంటారు? మేము వచ్చినాక చేసుకోండి, మాకద్దా పార్టీలు? అవి మీరు చేసుకునే పార్టీలు కాదు సరితక్క, మా పార్టీలు. ఎందుకే సరిత? మరి మనం కూడా చేసుకుందాం. మీరు ఇక్కడ వేసుకుంటలేరా మేడం గారు? రోజు బిర్యానీ చల్లారుతుందిగా మేడం గారు, కానివ్వండి. బాగా బిల్డప్ ఇస్తాను కదా, నేనే తింటా పో. ఏం చేసుకుంటావు చేసుకోపో. సరిత అయ్యో, మా అన్నయ్యకి నువ్వు ఇవ్వకపోతే నేను ఇస్తా. ఇచ్చుకో, నాకేంది. వచ్చినప్పటి నుంచి బిర్యానీ నేను ఒక్కదాన్నే తింటా అన్నట్టు చెప్తాడు. కొంచెం పెట్టుండ్రి మేడం ప్లీజ్. ఎట్లా పక్క చిక్కిపోయినా చూసిండ్రు కదా. అవునే, గా పొల్ల మీ ఇంట్లోనే ఉంటాదే. ఎవరు మమ్మీ? మా అత్తమ్మ వాళ్ళ చెల్లెబిడ్డనా? గా పొల్లనే. రేఖనో బాకనో, గది మీ ఇంట్లోనే ఉండుడేందే?
ఇక వాళ్ళ అమ్మ మొన్ననే చనిపోయింది కదా మమ్మీ. మా అత్తమ్మ వాళ్ళ సొంత చెల్లె. ఇక ఈమెనే చదువుకుంటుందట. ఎవరిని గదేందే నీకు మంచిగా ఆడబిడ్డ పోరు ఉండద్దని, ఆడబిడ్డ అమెరికాలో ఉంటుందని ఇత్తి పెళ్ళి ఎత్తిమి. ఇప్పుడు ఇంకో ఆడబిడ్డ కలగబడ్డదా నీకు? ఏ చిన్న పిల్ల మమ్మీ, ఆడబిడ్డ ఏంది? ఏం చదువుతాందే ఇప్పుడు? 10th అయిపోయింది మొన్ననే. వచ్చే సంవత్సరం ఇంటర్. ఇక వాళ్ళ అమ్మాయి అనిపోయింది కదా, ఆ పిల్ల కూడా బాగా బాధలు ఉన్నదే. ఇక మా అత్తమ్మనే అన్నీ అయి చూసుకుంటుంది. ఎంత చెల్లె బిడ్డ అయితే ఇంట్లో తెచ్చి ఉంచుకుంటా అదేవతన్నా. కొడుకుంటాడు, కోడలు ఉంటాడు, ఇంట్లో ఇంతమంది ఉండంగా అలాకు డస్ట్బిన్స్ రాదా? ఏ ఆమె లోకంలో ఆమె ఉంటుంది మమ్మీ. నాకు కూడా పాపం అనిపించింది. నీ అసంటి 5 నెలలు ఉంటారా బిడ్డెక్కనన్నా? నీకే పాపం అనిపించింది అనబడితివి. ఇక మన రానసంటిది ఉంటేనైతే దానికి కళ్ళ నిండా కారం పోసుకొని చూస్తుంటే గట్లా. అవును మమ్మీ, ఇప్పుడు మన పిన్ని బిడ్డ ఇక్కడికి వచ్చి ఉంటే ఓరుతుందా వదినే? ఓర్చుడట. మూతిట్లా ముక్కిట్లా తిప్పుకుంటూనే ఉంటుంది. మన మీదకే తిప్పుతుంది. మనతోటే గట్లుంటే ఇక మంది వస్తే చూస్తుంది. ఇక అంత మంచి మనుషులు ఏడుంటారు బిడ్డ. ఇక పిల్లది అదృష్టమే నీలాంటి ఆయన దొరుకుడు. ఇంకోతి అయితే బయటకు అన్ని ధర్మెత్తది. మా ఆడబిడ్డ కూడా ఏమన్నది మమ్మీ, ఆమె అమెరికాలోనే ఉంటుంది కదా. అదేనే ఆమె అమెరికాలో ఉంటుందని నీకు పెళ్లి చేసినాం. మొన్నోసారి వచ్చింది కదనే, వచ్చినప్పుడు నీకేమన్నా తెచ్చినా? అదే తెచ్చింది మమ్మీ. ఒక పెద్ద ట్యాబ్ పట్టుకొని వచ్చింది. ట్యాబ్ ఏందే, ట్యూబ్ లైటా? కాదు మమ్మీ, ట్యాబ్ అంటే ల్యాప్టాప్ లెక్క ఉంటుంది కానీ చిన్నగా ఉంటుంది కొంచెం. చిన్నది తెచ్చుడేందుకే, మంచిగా పెద్దది దేక. బా మమ్మీ గట్ల కాదు, ల్యాప్టాప్ లాగా ఉంటుంది అనుకో. ఇక లాటపాట లెక్క ఉంటుడేందే, లాటపాట తెస్తే ఏమవుతుంది? ఇదే మంచిగా ఉంటుంది మమ్మీ. ఫోన్ లెక్క ఎటంటే అటు తీసుకుపోవచ్చు. నాకు ఫోన్ చేసి అడిగింది, ఇంట్లో ఆల్రెడీ ల్యాప్టాప్ ఉంది వదిన, ట్యాబ్ తీసుకురామని చెప్పిన నేనే. నువ్వైతే పిసదానివి. ఎవరన్నా పెద్ద పెద్ద ఇది ఇమ్మంటారు కానీ చిన్న ఇది ఇమ్మంటారు ఎవరన్నా? ఏమనుకుంటున్నావు మమ్మీ, అది 2 లక్షలు ఉంటుంది తెలుసా? అబ్బరి బిడ్డ, 2 లక్షలు ఉంటారే? మరి అలా జీతాలు ఎంత ఉంటాయి అనుకుంటున్నావు? నెలకు 10-20 లక్షలు ఉంటాయి. 10-20 లక్షలా? మా వదిన కూడా జాబ్ చేస్తుంది. ఇక ఆలోచించిగా డబుల్ జీతాలు. బాగానే చదివింది అవే మీ వదినే? ఎంటెక్ వేసింది మమ్మీ. ఇక రాజుగాడు బాటాకు అమ్టాకు అన్నీ వేసిండు కానీ అడిగట్లా అమెరికా కోతలేడు. అన్నయ్యకి ఇంట్రెస్ట్ లేదు మమ్మీ. అందరికి ఇంట్రెస్ట్ ఉండదు ఫారెన్ పోవడానికి. ఆడుకోకపోతే ఇన్నన్న ఎక్కువ సంపాదించాలి. ఇక్కడ ఎక్కువ ఇయ్యరు మమ్మీ, అక్కడనే ఎక్కువ ఇస్తారు. అన్నీ ఎక్కువ ఇస్తారా? నేను గాడ ఉడితే మంచిగా ఉండు. ఇప్పటికీ బాటాకు అమ్టాకు వేసి మంచిగా పెద్ద పెద్ద ఉద్యోగం చేసుకుందు. వచ్చే జన్మలో ఉడుదుతీ మమ్మీ. అంతే, వచ్చే జన్మల గానే ఉడతా. పుట్టు ఆనే ఉట్టు, నాకు కూడా దరిద్రం వదులుతుంది. ఆడ కూడా ఎవడో ఒకటి తుపాకి తెచ్చి కాల్చి చంపెత్తాడు. ఏమో గట్లా అంటా అన్నావు. ఎందుకు కాల్చేస్తాడు? దాని అల్లోళ్ళను కాల్చేస్తారట. నేను ఇంత తెల్లగా ఉన్నా హీరోయిన్ లెక్కనే ఉంటా. ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? నిన్ను కాదు బిడ్డ, ఏందో అట్లా మాట్లాడుకుంటా అప్పుడప్పుడు. రామకోటి భజన ఎత్తాన్న. హీరోయిన్ లెక్కుంటే మరి గీడెందుకున్నావే? ఇక నీ కొడుకుని పెళ్లి చేసుకున్నా కదా, గీనే ఉన్నా. లేకపోతే నేను కూడా అమెరికాకు పోదు. అబ్బో, హీరోయిన్ లెక్కుంటే అమెరికాకు పోతావా? అదే అట్లా కాదు. అసలైతే మా వాళ్ళు అమెరికా సంబంధం తెచ్చిండ్రు నాకు. అదేమైందే, అది వేసుకోని అన్నాడా నిన్ను? ఓ, నన్ను వేసుకోవడానికి లైన్లు కట్టిండ్రు. ఒక లైన్లో అమెరికా వాళ్ళు, ఒక లైన్లో ఆస్ట్రేలియా వాళ్ళు, అట్లా ఒక 5 దేశాల వాళ్ళు లైన్లు కట్టిండ్రు నా కోసం. అబ్బో, మరి ఎందుకు వేసుకోలేదే? నువ్వు 5 దేశాలలో లేవా? 6వ దేశానివా? కాదు, నాకు వాళ్ళు ఇవ్వాలి నచ్చలే కాబట్టి వేసుకోలే. మరి నా కొడుకుని ఎందుకు వేసుకున్నావే? ఏం చూసి చేసుకున్నావు? నీ కొడుకు అంటే కొంచెం వీరోలు ఎక్కువ ఉంటాడని చేసుకున్నా. అంటే నా పోలికలు వచ్చినాయా నా కొడుకు? నీ పోలికలు రాలే, మామయ్య పోలికలు వచ్చినాయి. అందుకే వీరోలు ఎక్కువ ఉంటాడు. అందుకే వేసుకున్నా నేను. ఎట్లా పాడైతే ఒక కర్రేగా మంచిగా మరి. నన్ను ఊకే కర్రగా అంటే నీ కర్ర బిడ్డ పుట్టింది. ఆ సప్న నల్లగున్నా మంచి కాలు ఉంటుంది ముఖంలా, లక్ష్మీదేవి లెక్క ఉంటుంది. అబ్బో, లక్ష్మీదేవి నిజంగా అది
దానికి ఏం తక్కువైంది, వాళ్ళ అత్తగారికి ఏం తక్కువైంది. అనే సప్న సురేష్ ఫోన్ చేస్తే అన్నాడే. చేస్తున్నాడు మమ్మీ, ఇంతకుముందే మాట్లాడొచ్చిన. ఒకసారి అత్త ఏందట్నే మరి, అత్త అని లేడు. ఇక లేడు మమ్మీ, అలా దోస్తుతోటి ట్రిప్కి పోయిండు. ఈ ట్రిప్పు పాడగాను, ఎన్ని ట్రిప్పులకు పోతాడే, ఇన్నొక్కసారన్నా ట్రిప్పుకు తీసుకపోడు. నువ్వు నన్ను ఏడవనిస్తావు మమ్మీ, నేను పోదు మంచిగా. ఆషాఢమని నువ్వు నన్ను తీసుకురాకపోతే నేను కూడా పోదు. అయ్యో బిడ్డ, మరి నేను ఫోన్ చేస్తే చెప్పలేవేందే? ఏమో ఆషాఢ మాసం ఇక మళ్ళీ ఏమంటారో అనుకున్నా. అట్లా అంటావేంది బిడ్డ, నువ్వు ముందే చెప్తే నేను అసలు బాబును పంపకనే పోదు, రాణి కూడా పోకపోతుండే మంచిగా. అలా మీ అత్తమ్మ ఏమన్నా అనుకుంటుందేమో అనుకున్నా. అత్తమ్మకు గట్లాంటి సెంటిమెంట్లు అస్సలు లేవు. అవుని మమ్మీ, మరి రేపు ఎట్లా పోవుడు? వదిన వాళ్ళు పోతారేమో మా ఇంటికి. మనం కూడా పోదామని ప్లాన్ వేసినాం కానీ ఇంకేంది, పోదాం రేపు ప్రొద్దున్నే. కాదు మమ్మీ, నాకు భయం అవుతుంది. సడన్గా పోతే మా అత్త తిడుతుంది. ఫోన్ అన్న చేస్తే ఏమవుతుండే అంటదే. అయ్యో గిటు షాపింగ్కి వచ్చినాం, ఇక గిట్లా వచ్చినామని చెప్పుదాం. ఆ ఊరికి షాపింగ్కి పోయినా నాకు ఎందుకు చెప్పలేవని తిడుతుంది. ఇంట్లుండక ఎందుకు అటు ఇటు తిరుగుతున్నావు అని తిడుతుంది మమ్మీ. అవునే, అసలే పట్టు చీరలు బీరువా నిండు ఉంటాయి, ఒక్కటి కట్టది కొంటనే ఉంటుంది, వృధా ఖర్చులు చేస్తుందని తిట్టింది నిన్న. మరి ఏమనుకుంటున్నావు మమ్మీ? మరి ఎట్లనే, ఎట్లా పోడు మనం? ఆలోచించే ఇంకొక ఐడియా వస్తుంది, ప్లాను వేద్దాం. మమ్మీ ఒక పని చేద్దాం. ఏం పని చేసుడే, అంటలు చేసి చేసి వస్తాన్నా, రానేమో లేదు ఇంట్లో. ఇగో మమ్మీ నన్ను టార్చర్ చేయకు, చక్కగా చెప్పేది నువ్వు. చెప్పు చెప్పు. ఇగో నువ్వు మా అత్తమ్మకు ఫోన్ చెయ్యి. నేను చెయ్య, నన్ను అంటది ఏదో ఒకటి, నేను అస్సలు చెయ్య, నువ్వే చేసుకో మీ అత్తకు. పిచ్చి పిచ్చి చేయకు మమ్మీ, నేను చేస్తే నువ్వు ఎందుకు వస్తున్నావు అని డైరెక్ట్ అంటది. నిన్నైతే ఏమనలేదు. ఎందుకేమనలేదు, అన్నంటది నన్ను. నాకన్నా నువ్వు నయమే కదా మమ్మీ. నేను అనవసరంగా వచ్చిన ఇక్కడికి, చేస్తాడు పోతే అయిపోతుండే. చెప్పు బిడ్డ చెప్పు, చేస్తా చేస్తా. అయితే మమ్మీ మా అత్తమ్మకు ఫోన్ చేసి, వదినమ్మ మేము రేపు అక్కడికి వద్దామనుకుంటున్నాం, సప్నకు నిన్ను చూడబుద్ధి అవుతుందట అని చెప్పు. చెప్తే ఏంది మమ్మీ, ఆమె అద్దన్నది సరే అంటది డైరెక్ట్. గట్లా చేస్తే సరే అంటదా? మరి ఇంకేంది, చేసిపోదాం. మరి ఇక ఆమెకు వీళ్ళు అత్తాండ్రని తెలిసి అత్తాండ్రని అనుకుంటుందా? అవే ఎవరు మమ్మీ, వదిన వాళ్ళు వస్తారని మనం వస్తుంది అనుకుంటుందా? ఛాన్సే లేదు. అసలు మాకు తెలియనే తెలియదు అని చెప్తాం కదా. మనకు తెలుసు అని తెలిస్తే ఎట్లా తెలుస్తుంది మమ్మీ? వదినకే కదా మనం ఫోన్ చేసింది, ఆమెకు కాదు కదా. ఆమె అన్ని డీటెయిల్స్ అడగదు మమ్మీ. చెయ్యి ఫోన్ ఇప్పుడు చెయ్యి. ఏగి రాత్రి పూట ఎందుకే, వాళ్ళు నిద్రపోతాను కావచ్చు. ఇగో మమ్మీ చెయ్యి చెప్తున్నా, వాళ్ళు ఇప్పుడే నిద్రపోరు, చెయ్యు. మళ్ళీ రేపు పొద్దున్నే పోవచ్చు మనం. ఏం చెప్పానే? మేము రేపు వస్తున్నాం వదినమ్మ, స్వప్న మీ మీద బెంగ పెట్టుకున్నది, ఒక రోజు ఉండిపోతామని చెప్పు. నువ్వు బెంగ పెట్టుకున్నావే నిజంగానే? మమ్మీ దాని మీద నేను ఎందుకు బెంగ పెట్టుకుంటానే, సురేష్ మీద పెట్టుకున్నా. గడ సురేష్ లేడు కానీ. బా మమ్మీ మనం ఎందుకు పోతున్నాం? సురేష్ కోసం కాదు ఇప్పుడు పోయేది. వదినే ఉన్ను సరిత ఏం ముచ్చట్లు పెడతారో మా అత్తతోట అని పోతున్నాం. మరి నేను ఇప్పుడు ఎవరికి ఫోన్ చేయను? ఈ టార్చర్ పాడుగాను, నేను సపరేట్గా వంట పో. సరే సరే చేస్తా, మీ అత్తకి ఏమన్నావు కదా, చేస్తా చేస్తా. నా బొంద తొందరగా చెయ్యు. చేస్తా అంటున్నా కానీ ఇంకెప్పుడు చేస్తావు? వాళ్ళు వండుకొని రేపు పొద్దున్న లేచినాక చేస్తావా? ఇది మీ అత్తదేనా ఏ ఫోన్ నంబరు? మీ అదినది గిట్టనా అమెరికా కోజిక్క ఇంత ఫోను? అమెరికాకు నువ్వు అమ్మ అంటే ఏం పోదు కానీ నాటకాలు ఆడకు, ఫోన్ చెయ్యి. నాకు ఆమెతో మాట్లాడాలంటే భయం అవుతుంది అంటే ఫోన్ చేయమంటది. హలో వదినమ్మా, మంచిగా ఉన్నారా? బాగానే ఉన్నాం కదా వదినమ్మ, నిన్ననే వచ్చాంగా. ఏం లేదు వదినమ్మా, తిన్నారా మీరు? తిన్నాం. మీరు తిన్నారా? స్వప్న తిన్నదా, పడుకుందా? ఏ వదినమ్మా, అది మీరు వచ్చిపోయిన కాడ నుంచి మనిషి లెక్కుంటనే లేదు. అయ్యో ఏమైంది? అత్తయ్య 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 అని కలవరిస్తూనే ఉన్నది. ఎవరు? ఇంకెవరు వదినమ్మా, మీ కోడలు. స్వప్ననా? జోక్ చేస్తున్నారా? అయ్యో లేదు వదినమ్మా.
మా అత్తమ్మ ఒక రోజు ఉంటే మంచిగుండు చూడబుద్ధి అవుతుంది అని ఫీల్ అవుతుంది. అన్నం చక్కగా తింటనే లేదు పిల్ల. అయ్యో ఎందుకు అలా చేస్తుంది స్వప్న? ఒకసారి స్వప్నకు ఫోన్ ఇవ్వండి. స్వప్న పండుకున్నది కదనమ్మా, పీలై అన్నదిగా. అయ్యో నేను రేపు ప్రొద్దున స్వప్న లేచాక ఫోన్ చేసి మాట్లాడతాను. ఎట్లా వదనమ్మా, ఏం చేసుడు ఏమో పిల్లతోటి. ఎందుకు వెళ్ళింది ఆషాఢ మాసం అని? ఆ సెంటిమెంట్లు అన్నీ నాకు లేని లేవు, రమ్మనొచ్చుగా. ఇక సురేష్ లేడు కదా వదినమ్మా, అచ్చేం చేస్తుంది తీయండి. సరే మరి రేపు ఒక రోజు వచ్చిపోతాను తీయండి. ఇక మీ కోరిక ఎందుకు కాదంటాం. రేపు వస్తున్నారా? ఇక రేపు ప్రొద్దున లేచినాక వచ్చేస్తాం వదినమ్మా. ఒక రోజు ఉండి పోతాం, ఇక సాయంత్రం వచ్చేస్తే దానికి కొంచెం తృప్తి అవుతుంది. అయ్యో వదినమ్మా మేము ఇక్కడ లేము. ఎటు పోయినరు? మేము ఊరికి వెళ్ళాం వదినమ్మా. మేము ఇప్పుడు అక్కడ లేము. ఎల్లుండి ప్రొద్దున వస్తాము. అయ్యో అయ్యో వదినమ్మా ఏమైంది? ఆయనతో రానే ఉన్న సరిత ఆడికి వస్తా అనుకున్నారు, మరి రేపు గిట్ట వస్తే? వాళ్ళు ఆల్రెడీ చేస్తే నేను చెప్పాను. అవునా వదినమ్మా, ఎల్లుండా? ఎల్లుండి రమ్మని చెప్పాను. ఇక మేము కూడా అదే రోజు అచ్చుడు అవుతుంది కావచ్చు వదినమ్మా. మీ ఇష్టం ఉన్నప్పుడు రండి, మేమైతే ఎల్లుండి ప్రొద్దున వస్తాము. అయ్యో గట్లనా వదినమ్మా? ఫోన్ చేయకపోతే ఆయనతో మేము వస్తే ఎట్లుంటుండే? మీరు అడు ఉండకపోదురు. ఫోన్ చేయకుండా రావడం ఎందుకు వదినమ్మా? నేను స్వప్నకు చెప్తాను ఫోన్ చేసి రావాలని. గదే స్వప్న కూడా అంటది, మమ్మీ ఎప్పుడన్నా పోతే మనం ఫోన్ చేయాలి మమ్మీ అని. సరే వదినమ్మా ఎల్లుండి చూద్దాం తీయండ్రిగా. సరే వదినమ్మా మీరేం టెన్షన్ పెట్టుకోకండి, స్వప్నతో నేను మాట్లాడతాను. ఎందుకు వదినమ్మా మాట్లాడు స్వప్నతోటి? ఇక మేము ఎల్లుండి వస్తాం కదా, అప్పుడే మాట్లాడేరు తీయండి. సరే వదినమ్మా మంచిదిగా. మీరైతే లేరు కదా ఇంట్లో? లేము వచ్చాక ఫోన్ చేస్తాంలే. మంచిది. అబ్బా మమ్మీ నాకు ఫోన్ ఏడియమంటుందో మధ్యలో ఏడ మాట్లాడమంటుందో అని ఎంత టెన్షన్ పడ్డా తెలుసావే. నేను ఆలోచించిన కానీ ముందే ఆలోచించి చెప్పిన నా వండుకున్నదని. మా అత్తమ్మ నమ్మిందా లేదా నువ్వు చెప్పినాయి? ఇంత మంచి యాక్టింగ్ చేసిన నమ్మిందా అనవర్తివేందే? ఫీల్ అయింది మస్తు. నువ్వు ఆమె గురించి ఫీల్ అవుతాన్నావని చెప్తే. ఇదేందట మమ్మీ లేరట్నా వాళ్ళు? సరిత అవును రాని ఇద్దరు కలిసి మంచిగా బోదామనుకున్నారే. అసలు మీ అత్తనే లేదట ఆడ. మరి వీళ్ళకి తెలుసట్నా? వీళ్ళు ఫోన్ చేసిండటనే, వీళ్ళకేడా అవుతుంది? ఫోన్ చేస్తే మేము లేము ఎల్లుండి రానని చెప్పిందట మీ అత్త. అవునా మమ్మీ? ఇక వీళ్ళు పోతారో పోరో డౌటే ఇక నాకైతే. మనకైతే శ్రమ తప్పింది. మరి మనం ఎల్లుండి పోదామా అని అమ్మని చెప్పింది కదా మమ్మీ. నువ్వు చెప్పినావు కదా ఇక ఇవన్నీ పోదాం. ఆషాఢ మాసం కాయనే. ఏమవుతుంది మమ్మీ? మొన్న మా అత్త రానే వచ్చే, సురేష్ ఎట్లావు లేనే లేడు. నీకే దేనికి భయం? అవును మమ్మీ అన్నయ్య ఎటు పోయిండు అసలు? ఏమోనే అప్పటి నుంచి ఎత్తన్న స్విచ్ ఆఫ్ వస్తుంది. అవును మమ్మీ నేను చేస్తే కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అసలు ఆఫీస్ టైం అయినాక ఎటు పోయిండంటావు? నాకేదో తేడా అనిపిస్తుంది మమ్మీ అన్నయ్యని చూస్తే. నిన్న వచ్చిన ఆమెతోటి కూడా కొంచెం ఏదో ఎక్స్ట్రా చేసినట్టు అనిపించింది. ఎవలే? నా లక్ష్మీదేవా? వీణా అని రాలేదా మమ్మీ? ఆమె గామె కాదు కానీ నాకు మీ వదిన దగ్గరికి గిట్ట పోయిందని డౌట్ వస్తుందే. వదిన దగ్గరికి ఎందుకు పోతాడు మమ్మీ? వాళ్ళకున్నదే ఒక చిన్న రూము. ఆ రూమ్లోకి పోతే వాళ్ళ అత్త మామ వాళ్ళందరు చూడరా? ఏడుకోతాడు, ఏడుంటాడా? అరెస్టే. మరి ఎటు పోయిండంటవే? ఒకసారి వాళ్ళ కొలికి ఫోన్ చేయి మమ్మీ. ఎవరితో నంబర్ ఉండే కదా నీ దగ్గర? చేద్దాం. హలో రమేషు, ఆఫీస్ అయిపోయింది కదా, మా కొడుకు ఇంటికి రాలే అని చేసిన. అవునా? ఇలా లీవ్ పెట్టిండా? ఆఫీస్కి రాలే? ఏమో నేను వండుకున్నవాడు పోయేటప్పుడు చెల్లెగిట్ట చెప్పిండు కావచ్చు. సరే కొడుక చెల్లెని అడుగుతా. నేను చెప్పలే మమ్మీ అన్నయ్యని చూస్తే ఏదో తేడా కొడుతుందని. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు, ఇటు పోయిండు. ఇటు పోయిండే
రాణి దగ్గరికి పోయిందంటావా? అబద్ధాలు చెప్పి పోతున్నాడు మమ్మీ. ఏడిపోయిండో ఏమో. ప్రొద్దున ఎట్లా అన్నాడు మమ్మీ, నాకు ఆఫీస్ టైం అవుతుంది నేను పోవాలన్నాడు. మనం మాట్లాడితే కూడా మాట్లాడలే. అని సంగతి చెప్తాడు రానియే. ఆఫీస్కే పోలేడట, లీవ్ పెట్టిండట. వదిన రమ్మన్నది కావచ్చు మమ్మీ. లేకపోతే వాళ్ళు ఇవాళ మా అత్తమ్మ ఇంటికి పోదామని ప్లాన్లు ఉండే. ఆడు వీణ దగ్గరకు పోతే పోని గాని రాణి దగ్గరకు పోయిండని నాకు తెలియాలి అని సంగతి చెప్తా చూడు నేను. అది చెప్పొద్దని చెప్తుంది మమ్మీ వదిన కూడా. దీనికి తల్లి కంటే అదే ఎక్కువ అవుతుందా అని. ఇక్కడ నేనున్నా నువ్వున్నావు, మన నిడిచిపెట్టాడు ఎట్లా పోతాడు? సురేష్ అని నచ్చిండు ఒక్కసారైనా నన్ను చూడ్డానికి? అల్లునికి వాళ్ళ అమ్మంటే గౌరవం బాగా. ఈడు గిట్ల తయారైతాండేమో దాన్ని పట్టుకొని. నువ్వు వండుకో మమ్మీ, వచ్చినాక చెప్పుదాం అన్నయ్య సంగతి. మరి దానికి ఒకసారి రానికి ఫోన్ చేయండి నావే. చీ మమ్మీ చెయ్యకు, మనం చీప్ అయిపోతాం. అన్నయ్య వస్తాడు కదా రేపు, మన సంగతి చెప్పుదాం. నా ఏమన్నా ఎంజాయ్ చేసినామా అని మనం పార్కులా? అన్నయ్య నేందే నువ్వు గట్ల ఆట పట్టిస్తావు ఊకే. ఏమేమో గట్లనే జోకులు వేసుకుంటామే ఇంట్లో కూడా. శరత్ అంటే నాకు ప్రాణం. ఏదో అట్లా. అన్నయ్య కూడా నువ్వంటే ప్రాణమే. లేకపోతే ఊకుంటానా నేను? 9 అవుతుంది, పోదామా వాళ్ళ ఇంటికి? స్వప్న వాళ్ళ అత్తింటికా? ఆమె ఫోన్ కూడా వేయలేదు కానీ అవసరమా? నాకు మీ వాళ్ళు వస్తానంటే ఇట్లా ఇట్లా కంపరం ఎత్తుతుంది. వద్దంటవా మరి? ఏ ఆమెనే ఫోన్ చేస్తాందే. అబ్బా ఆమెకు 100 ఏళ్ళ ఆయుష్. ఎత్తు లౌడ్ స్పీకర్ పెట్టు. హలో చిన్నమ్మ. రాణి వస్తున్నారుగా మీరు? చిన్నమ్మ అది వస్తున్నారని మీ అత్తమ్మకు చెప్పారా? ఈ మెంటల్ని చెప్పింది ఆంటీ. అనుకుంటూనే ఉన్నాను రాణి చెప్పుంటుందని. అంటే చిన్నమ్మ ఫోన్ చేసి అడిగింది, అందుకే చెప్పాను. మీరు వస్తున్నారని తెలిసి వాళ్ళు కూడా వద్దామని ప్లాన్ వేశారు. నాకు తెలుసు ఆంటీ, వాళ్ళు ఫోన్ చేసిందే గందుకు. అందుకే మేము వచ్చుడు అవసరమా అనిపిస్తుంది ఆంటీ. లేదు లేదు, మీరు కంపల్సరీ రావాలి. నాకు నిన్న నైట్ కాల్ చేసి వస్తున్నామని చెప్పారు. అవునా ఆంటీ, వస్తారట్నా? నేను లేను, ఊరికి వెళ్ళానని చెప్పాను. రాణి వాళ్ళని కూడా రేపు రమ్మని చెప్పాను. అవునా చిన్నమ్మ? మీరైతే కంపల్సరీ రండి ఈరోజు. వస్తాం ఆంటీ, ఖచ్చితంగా వస్తాం. సరిత వస్తున్నావుగా నువ్వు కూడా? వస్తున్నా ఆంటీ. తీసుకొస్తా చిన్నమ్మ సరితను కూడా. సరిత రాణికి కొంచెం నేర్పించు, ఎక్కడెక్కడ ఎవరెవరితోటి ఎలా మాట్లాడాలో. నేర్పిస్తా చిన్నమ్మ. సరే మంచిది, త్వరగా రండి. వస్తాం చిన్నమ్మ. ఓకే బాయ్. ఎలా ఉంది దోస్తులు మన వీడియో? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి దోస్తులు. అలానే వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.